హలో మా నేనైతే మన జురాయ్ తాతని పెట్టుకొని గేమ్ ప్లే ఆడదామనేసి డిసైడ్ అయిపోయా. ఇక్కడ పీక్లో దిగుతున్నా. ఈ మ్యాచ్ ఎలాగైనా సరే బోయ కొట్టాలి. ఇక్కడ పైన ఎవడో దిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం వీడు ఇక్కడ ఏమైనా ఓపెన్లో ఉన్నాడో లేడు. ఇక్కడ ఏకే అయితే ఉంది, ఏకే తీసుకుందాం. పర్లేదు, లూట్ అయితే బాగానే చిక్కింది. ఇక పైకి అయితే వెళ్దాం. అదిగొండాడు ఇన్విజిబుల్ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాడు. సరే ఇక్కడ వెహికల్ ఉంది కదా, దీన్ని వేసుకునేసి వాడిని గుద్ది పడదింగుదాం. త్వరగా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళిపోతాడు. అదే క్యారెక్టర్ అయితే పోయింది, వాడైతే గుద్ది పడేద్దాం. అరే వీడైతే ఆలేసాడు, ఏం పర్లేదు కొడదాం. ఈడ నన్ను చంపేశాడు. అయినా కానీ మొబైల్ అయితే చాలా హ్యాంగ్ అయిపోతుంది. అందుకనేసి నేను ఏం చేశానంటే ఇక రికార్డు ఆఫ్ చేసి మామూలుగా రీప్లేని రికార్డ్ చేసి అయితే పెట్టా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకడు ఉన్నాడు, వాడికైతే ప్యూర్ హెడ్ అయితే పడింది. సరే ఇంకొకటైతే ఇక్కడ ఉన్నాడు, క్యారెక్టర్ వేసి కొట్టేశా. ఫైనల్గా ఈడు కూడా అయిపోయాడు. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడ ఒక అక్క ఉంది. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్ చూసుకోవాలి కదా, ముందే మన జురాయ్ తాత మామూలుగా ఉండదు. ఇంకా ఎవడో ఇక్కడైతే ఉన్నాడు, క్యారెక్టర్ వేద్దాము. వీడు కూడా ఫైనల్గా అయితే పుస్తకాయ పగిలిపోయింది. ఇంకా ఇక్కడైతే ఇదిగోండి, అక్కడ ఎవడో వస్తున్నాడు. దగ్గర గోజా ఎక్స్ కాబట్టి నో ప్రాబ్లం, సావపాల దిగుతుంది. ఇంకా ఈడెవడో ఉండడం అయితే ఇదిగోండి కేగాడు, ఇదికైతే పగిలిపోయింది. పాపం చూసుకోలేదు వాడు. ఈడే కూడా మనసు ట్రక్కోడు, దిగురా తమ్ముడు ఆల్రెడీ అయిపోయినాడు ఈడు కూడా ఫైనల్లీ. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఎవడో కార్ వేసుకొని తెచ్చాడు, ఈడే దిగాడు. ఫైనల్ ఈడు కూడా అయిపోయాడు. ఇంకా ఎవడో ఇక్కడ నుంచి నన్ను కొట్టాడు. సరే ఇక్కడ లాస్ట్గా ఎనిమిది ఒకడైతే ఉన్నాడు, ఈయన కొడితే భయ అయితే వచ్చేస్తుంది. అమ్మయ్య, ఫైనల్గా ఈ మ్యాచ్ అయితే భయపడింది. సరే మళ్ళీ కలుద్దాము.